ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఏపీ న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. 30-31 తేదీల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో 2 రోజుల్లోనే 331.84 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా 31 కంటే 30వ తేదీనే భారీగా అమ్మకాలు జరిగాయి. 30న 219 కోట్లు, 31న 113 కోట్ల మద్యం సేల్ అయింది. 2 రోజుల్లో 4,08,296 కేసుల లిక్కర్, 1,61,271 కేసుల బీర్ల అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఏపీలో మందుబాబులు ఫుల్లుగా తాగేశారు. డిసెంబర్ 30, 31 ఈ 2 తేదీల్లో 331.84 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 31వ తేదీ కంటే 30న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. 2025 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మందుబాబులైతే ఏపీ వ్యాప్తంగా ఫుల్గా తాగేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నెల 30 అదేవిధంగా 31 2 రోజుల్లో కూడా ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి వైన్ షాపులు, బార్లలో 331 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 30వ తేదీ అమ్మకాలే 31వ తేదీ కంటే ఎక్కువగా జరిగినట్టుగా కూడా అధికారులు కూడా గుర్తించారు. 30వ తారీఖున 219 కోట్ల మేర అమ్మకాలు జరగగా 31వ తారీఖున 113 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2 రోజుల్లో 4,08,296 కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగితే 1,61,271 కేసుల బీరు అమ్మకాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అమ్మకాలకు సంబంధించి కూడా అటు అధికారులు ఈ అంశానికి సంబంధించి ఏపీ వ్యాప్తంగా అమ్మకాల డేటాను కూడా కొంతవరకు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 30వ తారీఖున ఈ మద్యం అమ్మకాలను ఒకసారి పరిశీలిస్తే 2,74,429 కేసులు 30వ తారీఖున అమ్మారు మద్యం. అదేవిధంగా 31వ తారీఖున 1,33,867 కేసుల మద్యాన్ని అమ్మకం జరిపారు. ఇక అదే బీర్లని మనం ఒకసారి పరిశీలిస్తే 30వ తారీఖున 94,156 కేసులు అమ్మగా 31వ తారీఖున 67,115 కేసుల బీర్లను కూడా అమ్మకాలు జరిపారు. ఈ మొత్తం విలువ కూడా 331 కోట్లకు సంబంధించిన అమ్మకాలుగా కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. పూర్తి స్థాయిలో గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అయితే వైన్ షాపులు నడిచాయి. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత అక్టోబర్ 16వ తారీఖు నుంచి కూడా ఈ ప్రైవేటు వ్యక్తులకు వైన్ షాపులు కూడా ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మద్యం అమ్మకాలు అయితే భారీ ఎత్తున 2 రోజుల్లో కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక జనవరి 1వ తారీఖున కూడా ఇదే స్థాయిలో 100 కోట్ల వరకు కూడా అమ్మకాలు జరిగి ఉంటాయని అయితే అధికారులు లెక్కలైతే వేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.